ఇందులో వ్రాయబడినటువంటి మాటలు ఆకాశ పక్షులను చూడుడి. ఇది నేను చెప్పేది ఏమిటంటే, మనలను ఆయన పోషిస్తూ ఉంటున్నటువంటి దేవుడు. చెప్పండమ్మా, అందరు చెప్పండి. ఆయన మనలను పోషిస్తున్నటువంటి దేవుడు అంటే దేవుడు పోషకుడు అని చెప్పననే మనకు అర్థం. మనలను పోషిస్తూ ఉంటున్నాడు. అందుకనే ఫర్ ఎగ్జాంపుల్గా ఆకాశ పక్షులను ఆయన ఉదాహరణగా పోల్చి చెబుతున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి. అందుకని ఇప్పుడు ఈ యొక్క ఆరాధనలో మీరు వినవలసినటువంటి మాట ఏమిటంటే, నేను చెబుతున్నటువంటి విషయము సబ్జెక్టు, ఆయన మనలను పోషిస్తూ ఉంటున్నటువంటి పోషకుడు. ఈ రోజున ఈ అంశం పోషకుడు బైబిల్లో ఎక్కడెక్కడ ఎవరెవరిని ఎలాగున ఆయన పోషించి ఉంటున్నాడు అన్నది మీరు వినాలి, విని తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన పోషకుడై ఉంటున్నాడు. పక్షులను చూపించేది, అవి కోయవు, అవి విత్తవు, అవి కొట్లలో కూర్చుకొనవు, ఆయనను దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. అయినను వాటికంటే మీరేమై ఉన్నారు? శ్రేష్ఠులై ఉన్నారు. కనుక ఆయన మిమ్మల్ని పోషించడా? దిగులు ఉండకుండా, బెదిరిపోకుండా ఆయన మనలను, నన్ను, నిన్ను, మనలను అందరిని కూడా పోషించనై ఉన్నటువంటి వాడు పోషకుడు. ఆయన మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు. వాటికంటే మనము శ్రేష్ఠులు. విత్తని పక్షులను కొదువ కలిగి ఆకలిగొనినా, విత్తని పక్షులను కొదువ కలిగి ఆకలి